తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. ఒరిస్సా పూరి జగన్నాథస్వామి ఆలయంలో 46 సంవత్సరాల తర్వాత ఈ భాండాగారం ఏదైతే ఉందో, ఈ నగలకు సంబంధించి భాండాగారం అయితే ఈరోజు అయితే తెరిచే నేపథ్యంలో అయితే ఈ ఉత్తరాంధ్ర భక్తులు అయితే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే మనకి ఈ స్వామిని ఎక్కడైతే విశాఖలో అయితే ఈ అవతారాలు అయితే పెట్టారో అక్కడ అయితే మనము ఆ పంతులు గారు అయితే మనతో పాటు ఉన్నారు. స్వామి చెప్పండి, అసలు ఈ 46 సంవత్సరాల తర్వాత ఈ భాండాగారం అయితే తెరుస్తున్నారు ఈరోజు. ఉత్తరాంధ్ర భక్తులు కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఏం చెప్తారు, మీరేం చెప్తారు? జ్ఞానానందమయం దేవనిర్మల స్ఫటికారం ఆధారం సర్వజ్ఞానం హరిగ్రీవుపాస్మహే శ్రీలక్ష్మీ వల్లభారంభం వికటోహస్మజ్జం వస్పదాచార పర్యంతం వందే గురుం పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ జగన్నాథస్వామి దేవాలయం, విశాఖపట్నం దేవాలయం అర్చక స్వామి. నా పేరు అనంత సూర్యనాచార్యులు. అయితే ఈ యొక్క జగన్నాథస్వామి దేవస్థానం 1962 నుంచి కూడా మన యొక్క దేవాలయం కార్యక్రమాలు ఈరోజు వరకు కూడా పూరిలో జరిగినట్టే స్వామివారి రథయాత్ర మహోత్సవం, జ్యేష్ఠ స్నాన పౌర్ణమి ఉత్సవం కూడా చాలా వైభవంగా జరుగుతున్నాయి. అయితే మీరు చెప్పినట్టు స్వామివారి ధనాగారం ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్న గతాల్లో చాలా వివాహాస్పదాలు కూడా జరిగింది. అయితే వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయినాథుడు అంతకంటే గొప్పవాడు మా జగన్నాథ స్వామి. ఎందుకంటే పూరి నుంచి కూడా చెన్నై వరకు ఎన్నో స్వామివారి పేరు మీద భూములు ఉన్నాయి. నేటి చరిత్ర చెప్తూనే ఉంది. చాలా మటుకు యూట్యూబ్లో కూడా చాలా చెప్పారు, ఎక్కడెక్కడ ఉన్నా కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఆ మెసేజ్ ఒక వారం రోజులు కూడా జరుగుతుంది స్వామి. ఈ తప్పన పడుతున్నారు అందరూ కూడా. అదే దాని గురించి మేము కూడా ఎదురు చూస్తున్నాం, ఏ రోజు జరుగుతుంది అనేది. కావున స్వామివారి వైభవం మరొకసారి ఎంతో ఉన్నది ప్రపంచానికి తెలియజేసే అవసరం ఆయనే భక్తుల ద్వారా తెలియజేస్తున్నారు, నిరూపిస్తారని నేను అనుకుంటున్నాను. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క పూరి జగన్నాథుని వచ్చి దర్శనం చేసుకుంటూ స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుతున్నాను నేను. జై జగన్నాథ, జై జగన్నాథ. ఈ ఉత్కంఠ నెలకొంది కదా, ఉత్తరాంధ్ర ప్రజలు భక్తులు కానీ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అసలు ఈ నేపథ్యంలో ఈ భాండాగారం అసలు తెరవచ్చా? ఏం చెప్తారు మీరు? అంటే ఈ యొక్క కార్యక్రమం అనేది గతంలో పెద్దల దగ్గర ఉన్నది ఎవరికి తెలిసింది కాదు. అయితే నేటికి ఈ కొత్త ప్రభుత్వం గతంలోనే చెప్పారు, వస్తే మేము తెరుస్తాము, దాని యొక్క విశిష్టత మరింత వైభవంగా జరుగుతుంది అని చెప్పారు. అందువల్ల నేటికి ప్రభుత్వం రావడం, వెంటనే దాన్ని రూపదాల్చడం, దానికి కోర్టు ఆర్డర్ ఇవ్వడం అన్నీ కూడా వరుసగా జరుగుతున్నాయి. అదన్నీ ఆర్డర్లు అన్నీ మన భక్తులు అందరూ కూడా ఏమైనా చూస్తారు, అదే ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు కూడా. జగన్నాథుడు భక్తులు అందరూ కూడా, భగవంతుడు కూడా అది ఎప్పుడనే ఎదురు చూస్తున్నాం మేము కూడా. అది సార్. స్వామి చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఈ భాండాగారం తెరుస్తున్నారు, ఏం చెప్తారు? సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా ఉన్నటువంటి జగన్నాథ స్వామివారి గురించి సృష్టి అంతా తెలిసిన విషయమే. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఒక శ్రద్ధ తీసుకుని ముఖ్యంగా స్వామివారికి సంబంధించిన భాండాగారం ఏదైతే ఉందో దాన్ని మేము తెరుస్తామని చెప్పి వారు గతంలోనే మనకు ప్రకటించడం జరిగింది. దానికి కోర్టు అనుమతి కూడా వచ్చింది. అయితే ఇది భాండాగారం తెరిచిన తర్వాత ఏ వస్తువులు బయటకు వస్తాయి, ఎట్లాంటి స్వామికి సంబంధించిన వస్తువులు ఎట్లాంటివి బయటకు ఉంటాయని చెప్పి ప్రజలు ఇంచుమించుగా దేశ ప్రజలంతా కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంటే గతంలో ఎప్పుడో అప్పుడు పరిపాలన చేసినటువంటి రాజులు కావచ్చు, లేకపోతే అప్పుడు పరిపాలన ఉన్నటువంటి వారు కావచ్చు, స్వామివారికి ఎక్కడ లోటు ఉండకూడదని చెప్పి వారు అనేక రకాలుగా ఆభరణాలు కానివ్వండి, వజ్రాలు కానివ్వండి, వైడూర్యాలు కానివ్వండి, లేకపోతే బంగారు కాసులు కానివ్వండి, ఇవన్నీ స్వామికి సమర్పించి ఉండొచ్చు. అయితే అవన్నీ చాలా జాగ్రత్తగా ఎన్నో 12వ శతాబ్దం నాటి జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటికి రావడం అనేది మాత్రం నిజంగా చెప్పాలంటే జగన్నాథ స్వామి రథోత్సవాలు జరుగుతున్న సమయంలో
దాన్ని పైకి తీసుకొచ్చి ప్రజలందరికీ తెలియపరచాలనే ఉద్దేశం చెప్పాలంటే ఇది ఒక శుభపరిణామంగా నేను భావించవచ్చు. ఇది నా అభిప్రాయంగా నేను వ్యక్తం చేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఒక ఆలోచన చేసినప్పుడు దాన్ని ఆగమోత్తమంగా కూడా ఆలోచించి ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పెద్దలు మన మహనీయులు కానివ్వండి, పీఠాధిపతులు కానివ్వండి, యోగులు కానివ్వండి, వాళ్ళ తాలూకా అభిప్రాయ సేకరణ చేయకుండా ఏది చేయరు అని నేను నమ్ముతున్నాను. ఆ రకంగా నిజంగా ఇప్పుడు ఇదొకటే కాదండి, మనకి పద్మనాభం కూడా ఉంది. ఒక ఉదాహరణకి పద్మనాభంలో కూడా అనంత పద్మనాభ స్వామి వారికి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆభరణాలు కూడా ఉన్నాయని చెప్పి అది కూడా ఒక గది తెరవాలని చెప్పి ఇప్పటికీ ప్రజలు ఎప్పుడు తెరుస్తారని కూడా దాని గురించి కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి మరి సాక్షాత్ లక్ష్మీ స్వరూపుడైనటువంటి జగన్నాథుడు నారాయణమూర్తి అవతారం కనుక నారాయణ స్వరూపంగా ఉన్నటువంటి స్వామికి ఎక్కడ లోటు ఉండదు కనుక తప్పకుండా ఈ వస్తువులన్నీ కూడా బయటకు వచ్చినట్టయితే మీలాంటి ప్రసార మాధ్యమాల ద్వారా తిలకించేటటువంటి గొప్ప అవకాశం మాకు ఉంటుంది. అంతేకాకుండా అవన్నీ బయటకు తీసుకొచ్చిన తర్వాత ప్రజల సందర్శనార్థం కూడా దానికి ఒక ప్రత్యేకంగా ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేసినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే విషయం ఏంటంటే మన ప్రభుత్వాలు ఏం చేయాలంటే వాటన్నిటిని లెక్కించి ఏ వస్తువు ఎంత ఖరీదు చేస్తుంది. ఇప్పుడు ఒక వజ్రం ఉందనుకోండి, దాని విలువ ఎంత, ఏదో బంగారు కాసు ఉంది, దాని విలువ ఎంత అనేది కూలంకషంగా ప్రతి వస్తువు తలకు వివరణ అంతా కూడా అది ప్రజలకు తెలియపరిచినట్టయితే ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు. మరి ఈ రకంగా స్వామివారికి సమర్పించిన ఆభరణాలు చూసే అదృష్టం భారతదేశ ప్రజలకు కలిగిందేమో నేను భావిస్తున్నాను. ఇది పూరి జగన్నాథ స్వామి ఈ శ్రీక్షేత్ర భాండాగారం అయితే ఏదైతే తెరుస్తున్నారో ఆ తెరవడం వల్ల స్వామివారి ఈ చరిత్ర, స్వామివారి మహిమ కూడా బయటపడుతుంది. ఇదంతా భారతదేశ ప్రజలు, భక్తులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అలాగే విశాఖ నుంచి మేము కూడా ఎదురు చూస్తున్నామని చెప్పి ఇక్కడ విశాఖ వాసులు కానీ అర్చకులు కానీ అయితే మనకు తెలియజేస్తున్నారు. ఏదేమైనా ప్రజలందరూ చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. ఇది ఈ విశాఖ జగన్నాథ స్వామి ఆలయం దగ్గర నుంచి కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.